ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం అండి చింత చిగురు పప్పు చేయడం. ఇదిగోండి చింత చిగురు మా ఆయనకి ఎవరో తెచ్చిచ్చారు, మా అలక్స్కి. ఇదేం కొన్నది కాదన్నమాట. కొంటే ఇంత కూడా రాదండి, 20 రూపాయలు ఏమో ఇంత వస్తుంది. సో ఇది ఎవరో తెచ్చిచ్చారన్నమాట. సో పప్పు వేసి పప్పు చింత చిగురు చేస్తున్నాను అన్నమాట. యాక్చువల్లీ పచ్చడి చేద్దాం అనుకున్నానండి, చింత చిగురు పచ్చడి. మళ్ళీ ప్లాన్ మార్చుకున్నాను అనమాట. పప్పు చేసి కొద్దిగా ఉందండి, అది రేపు ఎప్పుడైనా చింత చిగురు పచ్చడి చేస్తాను. చూడండి, ఇక ఇక్కడ మన చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇక ఇక్కడ చింత చిగురు పప్పులోకి నంచుకోవడానికి ఇదిగోండి చికెన్ పకోడీ అన్నమాట. కొంచెమే ఉంది. ఇది మొన్న సండే రోజు చికెన్ చేసాము, కొద్దిగా కొంచెం ఉంచానన్నమాట. జస్ట్ పకోడీ లాగా వేస్తున్నాను. చికెన్ పకోడీలో ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోవాలండి, అప్పటికి ఇది ఎక్కువైపోయింది. ఇక అంటే మామూలుగా అయితే ఇంకా తక్కువ వేసి రెండు ముక్కలు ఫ్రై చేసేదాన్ని. ఇక ఉండలేక సెగకి వేసేసారనమాట. ఎందుకంటే ఇది మళ్ళీ వాడలేమండి, అలా అని చెప్పేసి పడేసే అంత స్టేజ్ కూడా కాదు. సో అందుకే ఇది మళ్ళీ చికెన్ చేసేటప్పుడు మాత్రమే వేసుకోవాలి కాబట్టి కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవడం మంచిదండి. ఇది ఈ రోజుటి వీడియో కాదండి, ఈ మధ్య షూట్ చేసిన వీడియో. ఇదిగోండి రెడీ అయిపోయినాయండి పప్పు, అలాగే మన చికెన్ పకోడీ అన్నమాట. చిన్న పీస్ మీకోసం టేస్ట్ చేస్తానండి. ఇది మెత్తం ఈరోజు ఎక్కువ మెత్తది అన్నమాట, ఎముకలు ఎక్కువ లేవు, జస్ట్ 4 కొద్దిగానే మెత్తటి ముక్కలు కొద్దిగా తీసి పెట్టా. పకోడీ చేద్దాము. బోన్లెస్ చికెన్ అనమాట, దాంతోపాటు ఉల్లిపాయ నంచుకుంటేనే మధ్య